జయమ్మ ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటుంది. రోజు జయమ్మ రకరకాల వంటలు తెచ్చి కోడలికి తినిపిస్తూ ఉండేది. కోడలేమో చాలా సరదా పడుతూ తింటూ ఉండేది. ఒకరోజు తెచ్చిన వంటలు మరుసటి రోజు తెచ్చేదే కాదు. రోజు కొత్త కొత్త వెరైటీలు వంటలు తెస్తూ ఉండేది. అయితే ఒకరోజు రాత్రిపూట కొడుకు వాళ్ళమ్మతో ఇలా అంటూ ఉంటాడు. ఎందుకమ్మా రోజు ఏదో ఒకటి తెచ్చి నీ కోడలికి తిని పెడుతూ ఉంటావు? అది చూడు, రోజు రోజుకి ఎంత లావుగా తయారవుతుందో చూసావా? ఇంకా అలాగే తినిపిస్తున్నావనుకో, ఇంకా ద్వారం పెద్ద చేయాల్సి వస్తుంది. ఇంట్లో అన్ని పనులు నువ్వు చేసి వెళ్ళిపోతావు. దానికి ఇంకేం పని ఉంటుంది చెప్పమ్మా? నువ్వు తెచ్చిన వంటలన్నీ తిని కూర్చోవడమే. నువ్వెంత కష్టపడి రోజు పని చేస్తున్నావు అన్న ఆలోచన కూడా దానికి లేదు. ఎంత నీ అన్నయ్య కూతురైతే మాత్రం అంత ముద్దుగా చూడాలా? అయినా నువ్వు నీ కొడుకు కన్నా నీ కోడల్నే బాగా చూసుకుంటున్నావులే. ఊరుకోరా, మరీ చెప్తావు. ఏదో నిన్ను రోడ్డు మీద వదిలేసినట్టు మాట్లాడుతున్నావే. నేను తెచ్చేది ఇద్దరికీ పెడుతూ ఉంటాను కాని నువ్వు తినవు. నేనొచ్చేటప్పటికి నువ్వు తినేసి నిద్రపోతావు. కాని నా కోడలు అలా కాదురా. నేను తెస్తానా అని, నేనెప్పటికి వస్తానా అని నా కోసం ఎదురు చూస్తూ ఉంటది. మీ నాన్నగాని నువ్వు గాని ఒక్కరోజైనా నా కోసం అలా ఎదురు చూసారా చెప్పండి? అది నీ మీద ప్రేమతో ఉండడం లేదమ్మా. నువ్వు ఏం తెస్తావా తిన్నావా అని ఎదురు చూస్తూ ఉంటుంది. మాకంత తిండి పిచ్చి లేదులే. అయినా పొద్దున్నుంచి మేము కష్టపడొస్తాం. సాయంత్రం అయ్యేటప్పటికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు చాలా ఆలస్యంగా వస్తూ ఉంటావమ్మా. అయినా అది నీకోసం ఆలోచించి ఏదైనా బిజినెస్ పెట్టొచ్చు కదా. ఏం వాళ్ళ నాన్నగారికి బిర్యానీ బిజినెస్ ఉంది కదా. దానికి బిర్యానీ ఎలా చేయాలో బాగా తెలుసు. అందరూ నాన్ వెజ్ బిర్యానీ చేస్తూ ఉంటారు. వెజ్ బిర్యానీ బిజినెస్ చేస్తే ఎంత బాగుంటుందో చెప్పు. నువ్వు ఇంతలా కష్టపడాల్సిన అవసరం లేదు కదా. పొద్దున్నే ఇంట్లో ఉండి పనులు చూసుకొని బిర్యానీకి కావాల్సిన సామాన్లు రెడీ చేసుకొని సాయంత్రం పూట మన ఇంటి దగ్గరే ఒక బిర్యానీ పాయింట్ పెట్టేస్తే చాలు కదా. కానీ మీరివి ఏవి ఆలోచించరు. ఎంతసేపు కష్టపడతాను, తనకు కావాల్సింది తీసుకొస్తాను, కోడలకి తినిపిస్తాను, ఇదే అలవాటైపోయింది నీకు. ఊరుకోరా, అది చిన్న పిల్ల. అదంత పని ఎలా చేయగలదు చెప్పు? ఏదో కొద్దిగా ఇంట్లో పనైతే చేయగలదు. బిర్యానీ చేయడం అంటే ఎంత పెద్ద బాధ్యత. తనకి అనుభవంతో ఉండాలి కదా. అది పెద్దగా తెలీదు. అమాయకురాలరా. దానిమీద అంత భారం ఎలా పెడతాన్రా నాయనా? అయినా నువ్వు తన్ని ఏదో ఒకటి అనకుండా అసలు ఉండలేవురా. ఎప్పుడు దాంతో గొడవ పడదామా అని ఎదురు చూస్తూ ఉంటావు. ఆగమ్మా, నేనేదో తన్ని సాధిస్తున్నట్లు మాట్లాడుతున్నావు. అయినా దానికి అనుభవం లేదని నీకెవరు చెప్పారు? వాళ్ళ నాన్నకి ఎంత సహాయం చేసేది. ఒక్కొక్క రోజు వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగలేనప్పుడు ఇదే కొట్టు మీద కూర్చుంటూ ఉండేది. దానికి రాదని నువ్వెలా అంటావమ్మా? ఇప్పుడే నీ ఎదురుగా పిలిచి అడుగుతానుండు. అప్పుడు తనకి బిర్యానీ వండడం వచ్చో లేదో తెలిసిపోతుంది. ఇంతలో రమ్య కూర్చొని వాళ్ళ అత్త తెచ్చిన వంటలు తింటూ ఉంటుంది. రమ్య, తినడం ఆపు. నీకు బిర్యానీ వండడం వచ్చా రాదా ముందు చెప్పు. వచ్చండి, బిర్యానీ వండడం వచ్చు. మా నాన్నగారు నేర్పించారు. అప్పట్లో చాలాసార్లు నేనే షాప్ దగ్గర వండేదాన్ని. అలాగే నాన్నగారు కూడా బిర్యానీ చాలా రుచిగా ఉందని అనేవాళ్ళు. చూసావా అమ్మా, దానికి తినడమే కాదు వండడం కూడా వచ్చు. కానీ నువ్వు చెప్పలేదని అది వంట చేయడం లేదంతే. ఇప్పుడు అర్థమైందా నువ్వు అంత రాత్రి వరకు ఎందుకు కష్టపడ్డాం? నువ్వు అది కలిసి ఏదైనా మంచి బిజినెస్ పెట్టుకుంటే బాగుండు కదా. ఇంటి దగ్గర బిజినెస్ అయితే మీరిద్దరు ఇంటి దగ్గరే ఉంటారు. చక్కగా మనకున్న అప్పులన్నీ తీరిపోతాయమ్మా. ఇప్పుడు నువ్వు నేను నాన్న ఇంతగా కష్టపడుతుంది ఆ అప్పులు తీర్చడానికే కదమ్మా. మీరు బిజినెస్ పెడితే ఆ అప్పులన్నీ కొంచెం వేగంగా తీరిపోతాయని అనుకుంటున్నాను. సరేరా, నువ్వెలా చెప్తే అలాగే చేస్తాం. కానీ మన చుట్టుపక్కల చాలా బిర్యానీ కొట్లున్నాయి. ఇప్పుడు మనం పెట్టిన కొట్టే గుంపులో గోవిందలా ఉంటుందిరా. ఇప్పుడు ఏం చేయమంటావో నువ్వే చెప్పు. అయితే మనం ఏదైనా రుచిగా వెరైటీ బిర్యానీ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు పనసకాయల సీజన్లో చాలా బాగా నడుస్తోందమ్మా. పనసకాయతో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. చాలా మంది శనివారం సోమవారం తినరు కదా. నెక్స్ట్ చాలా మంది వెజిటేరియన్స్ కూడా ఉంటారు కదా.
అవునురా, చాలా బాగుంది. పనసకాయ బిర్యానీ చేస్తే బాగుంటుందేమో. వ్యాపారం కూడా బాగా సాగుతుందని అనుకుంటున్నాను. తల్లి కొడుకులు ఇద్దరూ బాగానే మాట్లాడుకుంటున్నారు, కానీ నేను పనసకాయ బిర్యానీ ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు. మీరింకా పనసకాయ బిర్యానీ బిజినెస్ అంటున్నారు. నాకది ఎలా చేయాలో కూడా తెలీదు. నేను ఇప్పటి వరకు మా నాన్న దగ్గర చికెన్ బిర్యానీ చేయడమే నేర్చుకున్నాను. అదైతే చాలా బాగా చేస్తాను. పనసకాయ బిర్యానీకి అలాగే చికెన్ బిర్యానీకి పెద్దగా ఏం తేడా లేదమ్మా. అందులో వేసే దినుసులు అన్నీ ఒకేలా ఉంటాయి. కానీ పనసకాయని కొంచెం ఉడకబెడతామంతే. దానికోసం ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? అయితే మీరు చెప్తుంది నిజమే. మీకు బాగా వచ్చినట్లుంది. మీరు చేస్తానంటే పక్కన నేనుంటానత్తయ్యా. ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం. ఓసిని తెలివి తెల్లారన్నట్టే ఉంది. నేను చేస్తే మరి నువ్వెందుకే? నాకింట్లో వాళ్ళకి వండడం వచ్చు గాని పెద్ద పెద్ద వంటలు చేయడం రాదు తల్లి. నీకు బాగా తెలుసని నీకు చెప్తున్నావు. నువ్వేమో నన్ను చేసి పెట్టమంటూ సింపుల్గా చెప్పేస్తున్నావు. ఆగండి మీరిద్దరూ. నేనెవరైనా వంట చేసే వాళ్ళకి చెప్పి మీకు పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో నేర్పించమని చెప్తాను. అప్పుడు నువ్వు నేర్చుకుంటావు కదా రమ్య. సరేనండి, నేను నేర్చుకుంటాను. అయితే రమేషు, వెళ్ళి వంట చేసేవాణ్ణి పిలుచుకొనిరా అని చెప్తుంది. దాంతో వంట చేసేవాణ్ణి పిలుచుకొని రావడానికి వెళ్తాడు. ఇదిగోండి మా ఆవిడ. తిరిగి మీరు నేర్పించాల్సింది. దీనికి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో బాగా తెలుసు, కానీ పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో తెలీదు. మీరు చెప్తే సరిపోతుంది. సరేనండి, నేర్పిస్తాను. సరే, నేర్పించండి. వంటగది లోపల ఉంది, రండి. ముందుగా పనసకాయ కోసేటప్పుడు చేతికి నూనె రాసుకొని అప్పుడు పనసకాయని కొయ్యాలి. లేదంటే అందులో చిన్న బక్క లాంటిది వస్తుంది కదా, అది మన చేతులకు అంటుకుపోయి ముక్కలన్నీ మన చేతికి అంటేసుకుంటాయి. ఇంత కొంచెం చేస్తే నాకెలా తెలుస్తుంది? ఒక 100 మందికి సరిపోయే బిర్యానీ చేస్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడెందుకే అంతమందికి? అలా ఎలా వండుతారు? వేస్ట్ అయిపోతుంది కదా. నువ్వు తెలుసుకుంటావని ఆయన్ని పిలిచాను, అంతేగాని ఆయనతో వంట చేయించడానికి కాదు. ఇంత కొంచెం వండితే నాకెలా తెలుస్తుందండి? నాకసలు తెలీదు. చేస్తే 100 మందికి చేయమనండి, లేదంటే నాకొద్దు. ఇదెక్కడ బాదురా బాబు? అయినా ఇప్పుడు 100 మందికి వండానంటే హా బిర్యానీ అంతా ఎక్కడ పెట్టమంటావే? వీధిలోని అందరిలో తిరిగి బిర్యానీ పంచమని చెప్తావా? ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం. ఇదంతా వేస్ట్ అవడం అవసరమంటావా చెప్పు? ఒరే, ఒక పని చేయరా. వాళ్ళ నాన్నకి షాప్ ఉంది కదా, ఒకరోజు కోసం పనసకాయ బిర్యానీ చేసి అమ్మమని చెప్పు. అప్పుడు ఇది చూస్తుంది కదా, అప్పుడు దీనికి తెలిసి వస్తుంది. ఒకసారి వాళ్ళ నాన్నని పిలుచుకునిరా, మాట్లాడదాం. సరేనమ్మా. రమేష్ వెళ్ళి రమ్య వాళ్ళ నాన్నగారిని పిలుచుకొని ఇంటికి తీసుకుని వస్తాడు. మావయ్య, మేము ఒక చిన్న బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాం. మీ అమ్మాయికి ఎలాగో బిర్యానీ చేయడం వచ్చు కదా, అందుకే బిర్యానీ వ్యాపారం పెడదామని అనుకున్నా. దానికోసం నన్ను ఎందుకు బాబు పిలవాలని? దానికి ఎలాగో బిర్యానీ చేయడం వచ్చు కదా, చక్కగా చేస్తుంది. పైగా మీ ఇల్లు రోడ్డు పైనే ఉంది, బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. అది కాదు మావయ్య, ఇక్కడ చుట్టుపక్కల చాలా చికెన్ బిర్యానీ కొట్లున్నాయి. అయితే మేం వెరైటీగా వెజ్లో పనసకాయ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాం. నాన్ వెజ్ సెంటర్ మధ్యలో వెజ్ సెంటర్ ఉంటే బిజినెస్ ఇంకా బాగుంటుందని మా అందరి నమ్మకం. ఆ ఐడియా చాలా బాగుంది నాయనా. అయితే బిర్యానీ రమ్య చేయనన్నదా ఏంటి? కాదన్నయ్యా, ఇది చేస్తాననింది గాని మనం చెయ్యాలనుకున్న పనసకాయ బిర్యానీ చేయడం రాదంట. చికెన్ బిర్యానీ అయితే చేస్తానంటుంది. అందుకే రమేష్ వెళ్ళి ఒక వంట చేసే అతన్ని పట్టుకొచ్చాడు, బిర్యానీ ఎలా చేయాలో నేర్పిస్తాడని. కానీ ఇదేమో ఆయనకు 100 మందికి చేయమని చెప్పింది. అంతమందికి చేస్తే ఊళ్ళో పంచడం తప్ప మనకెందుకు ఉపయోగపడదు. అందుకే ఒకరోజు మీరు మీ కొట్టు దగ్గర ఈ పనసకాయ బిర్యానీ చేసి అమ్మితే ఇది చూసి నేర్చుకుంటుంది. ఆ తర్వాత మేము బిజినెస్ మొదలు పెడదామని అనుకుంటున్నాం అన్నయ్యా. ఓ అదా సంగతి. అయితే ఉండండి, ఈరోజే పనసకాయలు తెప్పించి బిర్యానీ చేసి అమ్ముతాను. అప్పుడు ఇది చూస్తుంది కదా, చక్కగా నేర్చుకుంటుందిలే. సరే అల్లుడు,
నేను రమ్యకి నేర్పించి పంపిస్తాను. సరే అని రమ్య వాళ్ళ నాన్న రమ్యని తీసుకుని వెళ్ళి చక్కగా బిర్యానీ చేయడం నేర్పించి ఇంటికి పంపిస్తాడు. నేర్చుకున్న బిర్యానీ ఇంటి దగ్గర వండుతూ ఉంటే ఆ వాసనకి ఊర్లో జనమంతా అక్కడికొచ్చేస్తారు. చక్కగా కొని పట్టుకొని వెళ్తారు. బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. చక్కగా జయమ్మ కుటుంబం తన అప్పులన్నీ తీర్చుకొని ఒక మంచి ఇల్లు కట్టుకొని అందులో ఉంటారు. సుబ్బారావు తన భార్య చనిపోవడంతో తన కొడుకుని చూసుకోవడానికి ఎవ్వరూ లేరని చెప్పి మంగమ్మ అని వేరే ఆవిడ్ని వివాహం చేసుకుంటాడు. అప్పుడు మంగమ్మకి కూడా ఒక వేరే పుత్రుడు జన్మిస్తాడు. 2 పిల్లల్ని మంగమ్మ బాగానే చూసుకుంటూ ఉండేది. ఒకరోజు 2 కొడుకులు మంగమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. రేపటి నుంచి పనిలో చేరమని చెప్పారు. జీతం నెలకి 20,000 అమ్మా. నువ్వు సరే అంటే రేపటి నుంచి పనిలోకి వెళ్తాను. అబ్బా, ఎంత మంచి శుభవార్త చెప్పావు బాబు. చాలా సంతోషంగా అనిపించింది. అయినా ఉద్యోగం చేయడానికి కూడా నా అనుమతి కావాలా? ఎందుకు నాయనా, రేపటినుంచి ఎల్లు పనిలోకి సరేనమ్మా, నేను రేపటి నుంచి పనిలోకి వెళ్తాను అని చెప్పి ఆ మరుసటి రోజు నుంచి దామోదర్ పనిలోకి వెళ్లడం మొదలు పెడతాడు. అలా కొద్ది రోజులు గడిచాక మంగమ్మ ఇలా అంటుంది, ఒరే, ఉద్యోగం చేస్తూ చాలా రోజులు గడిచింది కదా, ఇంకా వివాహం చేసుకోరా? ఒక మంచి అమ్మాయిని చూశాను. చాలా మంచి పిల్ల, కాని పెద్దగా చదువుకోలేదు నాయనా. మరియు మన పక్క ఊర్లోనే ఉంటుంది. నీ ఇష్టం. నేనెప్పుడైనా కాదన్నానా చెప్పమ్మా. నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. కొన్ని రోజుల తర్వాత దామోదర్కు మాధురి అన్న అమ్మాయినిచ్చి వివాహం చేస్తుంది. మాధురి పల్లెటూరి అమ్మాయి అవడంతో చక్కగా మట్టి పొయ్యి మీద వంట చేస్తూ ఉండేది. ఇంట్లో అందరినీ బాగా చూసుకుంటూ ఉండేది. బాబూ, నీకైతే ఉద్యోగం వచ్చింది. చిన్నోడికి ఏ ఉద్యోగం వస్తుందో ఏంటో. వాడెప్పుడూ చదువని చెప్పి పుస్తకాలు పట్టుకొని కూర్చుంటాడు. కాని చదివింది వాడి బుర్రలోకి వెళ్తుందో లేదో కూడా అర్థం కావడం లేదురా. ఎన్ని రోజులైనా ఒక్క ఉద్యోగం కూడా సంపాదించలేకపోయాడు. ఎందుకమ్మా కంగారు పడతావు? కొన్ని రోజుల తనకి మంచి ఉద్యోగం వస్తుందిలే. వాడు చాలా తెలివైన వాడమ్మా. నీ నోటి వాక్యాలు అలా జరిగితే బాగానే ఉంటుంది నాయనా. అలా మాట్లాడుతూ ఉండగా చిన్నవాడింటికొచ్చి, అమ్మా, నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం నాకు వచ్చేసింది. నేను మిమ్మల్ని ఇక బాగా చూసుకుంటానమ్మా. నీకోసమే బెంగ పడుతున్నాన్రా, నువ్వు ఏ పనిలోకి వెళ్ళట్లేదని. పోనీలే, ఉద్యోగం వచ్చిందిగా, అది చాలే నాకు. ఎప్పుడా నువ్వు జాయిన్ అవుతున్నావు? ఎంత శాలరీ? వచ్చే నెల 3వ తారీఖున జాయినింగ్ అన్నయ్యా. అలాగే జీతము 30,000 రూపాయలు. అబ్బా, నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది తమ్ముడు. ఆగు, ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ పట్టుకొని వస్తాను. ఇంట్లో అందరికీ తినిపిద్దు గాని అని చెప్పి స్వీట్స్ పట్టుకొనొచ్చి అందరికీ ఇస్తాడు. అలా కొద్ది రోజులు పనిచేస్తూ ఉండగానే ఒకరోజు మంగమ్మ వాళ్ళ అన్నయ్య ఇంటికొస్తాడు. బాగున్నావా? చాలా రోజులైంది నిన్ను చూసి. ఈ మధ్యన ఇంటికి రావడమే మానేశావు. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండమ్మా. అయినా ఏంటన్నయ్యా, ఇంత హఠాత్తుగా వచ్చావు? ఏం జరిగింది? ఏమీ లేదు. నా కూతురు పట్నంలో చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ చిన్న కొడుక్కి మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తావా అని అడగడానికి వచ్చానమ్మా. దాన్నే ఉన్నయ్యా, తప్పకుండా చేస్తాను. నా కొడుకులు నా మాట ఎప్పుడూ జవదాటరు. మంగమ్మ వాళ్ళ అన్నయ్య కూతుర్నిచ్చి దినేష్కి వివాహం చేస్తుంది. తనకి కట్నంలో చాలా డబ్బులు, బంగారం మరియు ఒక కొత్త ఇల్లు కూడా ఇస్తారు. ఏంటే చిన్న కోడల అలా చూస్తున్నావు? నేను ఎప్పుడు ఇలాంటి మట్టిపోయిని చూడలేదు, అందుకే చూస్తున్నాను. దీనివల్ల ఎంత పొగ వస్తుంది, ఎంత ఇబ్బంది అవుతుంది. పట్నంలో పెరిగావు కదా, అందుకే నీకు అన్ని కొత్త కొత్తగా అనిపిస్తున్నాయిలే. ఇక్కడ ఇలానే వంట చేస్తాను, మరియు దీనిపైన వండిన వంట చాలా రుచిగా ఉంటుంది. భాను వెంటనే తన భర్త దినేష్ దగ్గరకు వెళ్తుంది. నేను మా నాన్నగారిచ్చిన కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేనిక్కడ ఉండలేను. అక్కడ నా కిచెన్, నా ఇల్లు చాలా అందంగా ఉంటాయండి. నాకు నచ్చినట్లే నేను కట్టించుకున్నాను అక్కడ. నీ ఇష్టం. నువ్వు నాతో పాటు వస్తావా, లేదంటే ఇక్కడే ఇలాంటి ఇంట్లోనే ఉంటావో? నీ ఇష్టం.
అయినా ఇప్పుడు ఏం జరిగిందని అంతలా బాధపడి వెళ్ళిపోతానంటున్నావు? ఈ ఇల్లు చూడు, చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను కదా, ఇక్కడే ఉన్నాను. ఇల్లు మనకి చాలా ప్రశాంతత ఇస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా మనకి తోడుగా ఉంటారు. అక్కడ ఒంటరి జీవితం అంత పెద్ద ఇంట్లో అవసరమా చెప్పు? అందర్నీ వదిలి రాలేను అంటే చెప్పు, అందర్నీ తీసుకుని కొత్త ఇంటికి వెళ్ళిపోదాం. కానీ ఈ మట్టి ఇంట్లో మాత్రం, అలాగే ఈ పొగలో నేనైతే ఉండలేను. నాకు ఊపిరి ఆడడం లేదు. నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను అని చెప్పి తన బ్యాగు తీసుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా మంగమ్మ చూస్తూ ఉంటుంది. వెంటనే దినేష్ కూడా తనతో పాటు ఆ ఇంట్లో ఉండమని చెప్తుంది. అమ్మా, నువ్వు కూడా నాతో పాటు వచ్చి కొద్ది రోజులుండవా? అందర్నీ ఒకేసారి వదిలితే మనసు చాలా ఆందోళనలు పడుతుంది. నువ్వు కొద్ది రోజులు వచ్చి నాతో పాటుంటే నా మనసు కొంచెం కుదుట పడుతుందమ్మా. నువ్వు ముందెళ్ళరా, నేను ఒక 4 రోజుల తర్వాత నీ దగ్గరకు వస్తాన్లే. సరే అని దినేష్ వెళ్లి కొత్త ఇంట్లో ఉండడం మొదలు పెడతాడు. ఏం జరిగింది అత్తయ్యా? ఎందుకు భాను వెళ్ళిపోయింది? మనం ఎవరం ఏం అనలేదు కదా, తన్ని బాగానే చూసుకుంటున్నాం కదా. ఏమీ లేదమ్మా, తను పట్నం నుంచి వచ్చింది కదా, అలాగే డబ్బింటి పిల్లాయే. మనలాంటి చెన్నింట్లో బ్రతకడం అలవాటు లేదు, అందుకే వెళ్ళిపోయింది. అత్తయ్య, మీరు మాత్రం వెళ్ళకండి, మాతో పాటే ఉండండి. మీరుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అత్తయ్య. లేదమ్మా, నేను కొద్ది రోజులు అక్కడ కూడా ఉండి చూసొస్తాను. ఎందుకంటే మీరిద్దరూ నా కోడళ్లే, ఇద్దరికీ నా సహాయం అవసరం ఉంటుంది కదా. అక్కడ చిన్నవాడు కూడా బాధపడుతున్నాడు. మొదటిసారిగా ఇల్లు వదిలి బయట ఉండడం. ఒక 2 రోజుల తర్వాత వాళ్ళింటికెళ్ళి కొద్ది రోజులు అక్కడుండేసి వస్తానులే. సరే అత్తయ్య, మీ ఇష్టమే. మాధురి మాత్రం రోజు మట్టిపోయని అలికి అందంగా బొట్లు పెట్టి దానికి నమస్కరించి వంట ప్రారంభించి కమ్మగా వండి అందరికీ పెట్టేది. రోజు మాధురి వంట తినడం బాగా అలవాటు పడింది. అయితే ఒక 4 రోజులు చిన్న కోడలు భాను దగ్గరికెళ్ళి వద్దామని అనుకుంటుంది. రెండత్తయ్యా రండి, కొత్త ఇంటికి వచ్చేటప్పుడే మీరు వస్తారనుకున్నాను కానీ మీరు రాలేదు. మీరు మాతో పాటు ఇక్కడే ఉండండి, మీకు వేరే గది అన్నీ ఉన్నాయి ఇక్కడ. మిమ్మల్ని మేం బాగా చూసుకుంటాం అత్తయ్యా. సరే గాని నాకు కొంచెం కాఫీ పెట్టివ్వమ్మా. ఓ సరే అత్తయ్యా, మీరు కూడా నాతో పాటు వంటగదిలోకి రండి. వంటగది చూదురు గాని నా వంటగది చాలా బాగుంటుంది. ఎటు చూసినా మీకు అద్దాలే కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటుంది అత్తయ్యా. మంగమ్మ వంటగదిలోకి వెళ్లి చూస్తుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. మీ వంటగది చాలా బాగుంది. ఇంతకీ నా కొడుకు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా? రాలేదత్తయ్యా. అయినా నాకొకటి అర్థం కావడం లేదు. మీ సొంత కొడుకు ఈయన కదా, మీరెందుకు మీ పెద్దబ్బాయితో ఉంటున్నారు? మీరు మాతో పాటే ఉండొచ్చు కదా. నేను మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటాను. అలాగే మీకు చాలా బంగారం కూడా కొనిపెడతాను. అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే దినేష్ ఆఫీస్ నుంచి వస్తాడు. అమ్మా, నువ్వు వస్తావని ఆఫీస్ నుంచి పరుగు పరుగున వచ్చాను. నీ చేత్తో ఏమైనా వండి పెట్టవా? చాలా రోజులైందమ్మా నీ చేతి వంట తిని. సరే నాయనా, దాందే ఉంది, వండి పెడతాలే, చక్కగా తిందు. అమ్మా, పెళ్ళైన తర్వాత మా ఆఫీసులో వాళ్ళకి మరియు భాను ఫ్రెండ్స్ కి ఎవరికి కూడా పార్టీ ఇవ్వలేదు. అందరూ పెళ్లి పార్టీ ఎక్కడా అని అడుగుతున్నారు. అందుకే రేపు పార్టీ ఇద్దామని అనుకుంటున్నానమ్మా, ఏమంటావ్? సరే నాన్నా, దాందే ఉంది, అందరికీ పిలిచి పార్టీ ఇవ్వు. అలాగే మీ అన్నయ్య వదినలు కూడా పిలువు. అదేంటమ్మా, ఇంట్లో మనుషుల్ని పిలవాలా? నేనే వెళ్లి అన్నయ్య వదిని తీసుకొస్తాను. ఆ మరుసటి రోజు దినేష్ వెళ్లి వాళ్ళ అన్నయ్య వదిల్ని తీసుకొని వస్తాడు. అలాగే పార్టీ కోసం అందర్నీ ఇన్వైట్ చేస్తాడు. అందరూ కలిసి అద్దాల వంటగది ఇంట్లో వంట చేస్తూ ఉంటారు. భాను, నీ వంటగది చాలా బాగుంది. అబ్బా, ఎంత అందంగా ఉందో. అవునా అక్క, నేను దగ్గరుండి ప్రతిదీ కట్టించుకున్నాను నాకు నచ్చినట్టు. ఎక్కువ మందికి వంట చేయడం వల్ల అద్దాలన్నీ వేడెక్కి తట్టుకోలేక అవి పగిలిపోతాయి. అయ్యో, వంటగది ఏంటి ఒక్కసారిగా ఇలా అయిపోయింది? నేనిప్పుడు ఎలా వంట చేస్తాను? అయ్యో, గెస్ట్స్ కూడా వచ్చే టైం అయిపోయింది. ఎందుకు కంగారు పడుతున్నావు భాను? మన ఇంట్లో వెళ్లి వంట చేసి తీసుకొస్తానుండు.
అని మాధురి వెళ్ళి తన మట్టి పొయ్యి మీద అందరి కోసం వంట చేసి తీసుకొస్తుంది. వచ్చిన గెస్ట్స్ అందరూ కూడా తిని చాలా బాగుందని మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ వదినా, నీ వల్ల ఈరోజు మన ఇంటి పరువు నిలబడింది. బాను, నేనిప్పుడు చెప్తున్నా నువ్వు నన్ను సవతి కొడుకు కోడల దగ్గర ఎందుకుంటున్నావని అడిగావు కదా, కాని నేను ఎప్పుడు కూడా నా ఇద్దరు కొడుకుల్ని భేదంగా చూడలేదమ్మా. నా ఇద్దరు కొడుకులు కూడా నన్ను అలాగే చూసుకుంటున్నారు. ఇప్పుడు నా పెద్ద కోడలు మన ఇల్లు అనుకొని మన కోసం పనిచేసింది. ఇల్లు అంటే అందరూ ఒకటిగా బ్రతకడం, ఎవరి మటుకు వాళ్ళు బ్రతకడం కాదు. ఇప్పుడు నీలాగే మాధురి అనుకునుంటే ఈ సహాయం చెయ్యకపోదును కదా. అప్పుడొచ్చిన గెస్ట్ల ముందు మన ఇంటి పరువే పోయేది కదా. నాకు ఎటువంటి బంగారం నువ్వు కొనిచ్చాల్సిన అవసరం లేదమ్మా. అందరూ కలిసికట్టుగా ఉంటే చాలు. అదే నాకు ఆభరణంగా అనుకుంటాను. నన్ను క్షమించండి అత్తయ్య, ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. ఈ రోజు నుంచి మనం ఇంట్లోనే మనందరం కలిసుందాం.